తాగితే కిక్కెక్కుతుంది, తాగుకుంటే పిచ్చెక్కుతుంది. అలాగని తాగకుండా ఉండలేని పరిస్థితి రోజువారీ కూలీలది. ఆ వ్యసనమే ఇప్పుడు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన 16 మంది మృత్యువు అంచుల దాకా వెళ్లారు. వారి వింత చేష్టలు, ప్రవర్తన కుటుంబ సభ్యులను కంగారెత్తించాయి. ఇంతకు కల్తీ కల్లు పాపం ఎవరిది? 6 టీవీ స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లాలోని గత కొన్ని రోజులుగా కల్తీ కల్లు తాగి కూలీలు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. కల్లు మాఫియా కక్కుర్తికి ఎగబడుతుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ మాఫియా నిర్వాహకం వల్ల ఒకరికి మాట పడిపోయింది, మరొకరికి మూతి వంకరపోయింది, ఇంకొకరు ఫిట్స్ వచ్చినట్టు ఊగిపోయారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒకరి తర్వాత మరొకరు వింత చేష్టలతో ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది అడ్మిట్ అయ్యారు. వీళ్ళంతా మహబూబ్ నగర్ జిల్లాని దొడ్లోనిపల్లి, కోయనగర్, మోతీనగర్, తిమ్మసానిపల్లి, ఎనుగొండకు చెందిన వాళ్ళు. అందరూ కూలీలే. రోజులాగే కళ్ళు తాగారు. కానీ ఈసారి ఇంటికి వెళ్ళలేదు, ఆసుపత్రి పాలయ్యారు. కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కళ్ళులో క్లోరోహైడ్రేట్, అల్ఫాజోలం, డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. మత్తు కోసం వీటి డోస్ పెంచడంతో కూలీలు పిచ్చెక్కిపోయినట్టు ప్రవర్తించారు. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కల్తీ కల్లు కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఏదైతే నిన్న ఒక 10 మంది పేషెంట్స్ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. అందులో ఒక 6 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఒక 3 పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడు మనం ఐసీయూలో ఉన్నాము. మనతో గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా ఒక 6 కేసులు వచ్చాయి. దాంట్లో 4 ఆడవాళ్ళు, 2 పురుషులు ఉన్నారు. మనతో డాక్టర్ ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విష్ణుప్రసాద్ అనే వ్యక్తికి ఇప్పుడు ఎలా ఉంది? కండిషన్ అనేది చాలా సీరియస్గా ఉంది. ఆయన ఏంటంటే విపరీతమైన జ్వరం రావడం, అట్లనే ఊపిరితిత్తులు అనేవి ఖరాబ్ అయిపోయినాయి. ఊపిరితిత్తులో లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి తన శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అట్లా అయినప్పుడు నిన్న ఆల్రెడీ చిన్న వెంటిలేటర్ పెట్టాడు, సిప్యాప్ అని అంటారు. వెంటిలేటర్ పెట్టినప్పటికీ కూడా ఆయన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంకా పడిపోవడం వలన కంటిన్యూస్గా ఆక్సిజన్ పడిపోయింది. అండ్ విపరీతమైన జ్వరం వస్తుంది, అసలు తగ్గట్లేదు. అండ్ ఆ జ్వరం అనేది మెదడు కూడా ఎక్కి ఉండొచ్చు. దాని తర్వాత ఇమీడియట్గా సాచురేషన్ అనేది డ్రాప్ అవుతుంటే ఇమీడియట్గా ఊపిరితిత్తులలో గొట్టమేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసుకున్నామండి. సో ప్రజెంట్ అయితే పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కోలుకుంటారో ఇంకా ఇప్పుడే ప్రజెంట్ అయితే చెప్పలేము. దానికి సంబంధించిన ఊపిరితిత్తుకి ఇన్ఫెక్షన్కి సంబంధించిన అన్ని మందులు, అన్ని ఇంజెక్షన్లు, మెదడుకు సంబంధించిన అన్ని ఇంజెక్షన్లు, అతనికి కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ వెళ్తుంది ప్రజెంట్. నిన్న చనిపోయిన వ్యక్తి ఎప్పుడు అడ్మిట్ అయ్యాడు? ఎంతసేపు ఉండిపోలేదు? యాక్చువల్ నిన్న అడ్మిట్ అయిన వ్యక్తి నిన్న నైట్, ఈరోజు ఉదయం 1:19 మార్నింగ్ మరణించాడండి. అతని పరిస్థితి చాలా విషమంగా ఉండేసరికి కూడా సిటీ బ్రెయిన్ తీపించినాం. ఆయన అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన కనీసం కారణం ఏంటిది కూడా ఏం తెలియలేదు. సడన్గా సీరియస్ అయిపోయారు. అతనికి కూడా ఊపిరితిత్తులు గొట్టం వేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసుకున్నాము. ఆయన ఎంత సిపిఆర్ చేసినా కూడా అతను బయటికి మాత్రం ఏం రాలేకపోయాడు. అన్ని ప్రయత్నాలు చేయంగా కూడా అతను బయటికి రాలేదు, మరణించాడు. ఈరోజు ఐసీయూలో ఉన్న 4 ముగ్గురులో పరిస్థితి ఎలా ఉంది? ముగ్గురి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఒకరేమో ఆల్రెడీ ఊపిరితిత్తులు మొత్తం ఖరాబ్ అయిపోయి వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇంకా 2 అయితే మెదడుకి ఎక్కినట్టుగా అనిపిస్తుంది జ్వరం. వాళ్ళు ఎంత కూడా స్పందించట్లేదు. వాళ్ళ మెదడులో నరాలు ఏమైనా దెబ్బతిని ఉండొచ్చు. దానికి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నామండి. దానికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ కూడా వెళ్తుంది. ఇంకా వెన్నుపూస నుంచి నీరు తీసి దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా అని దాన్ని కూడా ఇంకా పరీక్షలు ఫర్దర్గా మేము ఇవాల్యుయేట్ చేస్తున్నాము. కళ్ళులో ఏది ఎక్కువ అవుతే ఈ యొక్క సమస్య రావడం జరుగుతుంది? కళ్ళులో చాలా రకాల కల్తీలు జరుగుతూ ఉంటాయండి. దాంట్లో క్లోరాల్ హైడ్రేట్ అని ఇంకా వేరే రకాల కెమికల్స్ అన్ని కలపడం వలన విషమంగా అవుతుంది. మెయిన్గా అయితే క్లోరాల్ హైడ్రేట్ అనేది ఎక్కువ కలపడం వలన అండ్ అట్లనే ఇది మెదడుని డ్యామేజ్ చేసేటటువంటి రసాయనాలు కలపడం వలన అట్లా అవుతూ ఉంటుంది. ఓకే.
క్లోరల్ హైడ్రేట్ ఎక్కువ కలపడము తక్కువ కలపడం వల్ల ఈ యొక్క సమస్య రావడం జరుగుతుంది. అలాగే ఈ సమస్య వచ్చిన వారు మూతి వంకర పోవడము, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడము ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది వచ్చిన ఇప్పుడు ఒక 6 మందిలో దగ్గర 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఐసీయూ నుంచి ఇది పూర్తి సమాచారం. కెమెరామెన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్నగర్ నుంచి. కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. బాధితులు ఆసుపత్రిలో చేరాక తూతూ మంత్రంగా శాంపిల్స్ సేకరించారని మండిపడుతున్నారు. ప్రాణ నష్టం జరగలేదు కనుక సరిపోయింది, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. కల్తీ కల్లుకి సంబంధించి శాంపిల్స్ తీసుకున్నామని, రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఒక్కరోజు దొరక్కపోతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కల్తీ కల్లు వ్యాపారులు లక్షలాది మందిని కల్తీ కల్లుకు